హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ ప్రాజెక్ట్లో హరిహర వీరమల్లు ఒకటి. దీనికి క్రిష్ జాగర్లమూడి గారితో పాటు జ్యోతి కృష్ణ గారు దర్శకత్వం అయితే వహిస్తున్నారు. అండ్ మెగా ప్రొడ్యూసర్ సూర్య ప్రొడక్షన్స్పై ఏఎం రత్నం గారు అయితే నిర్మిస్తున్నారు. సో ఇది ఆల్రెడీ మనకి 5 years అయితే కంప్లీట్ అవుతుంది మూవీ ఆల్మోస్ట్. సో దీంతోపాటు స్టార్ట్ అయిన బ్రో, వకీల్ సాబ్ లాంటి మూవీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని రిలీజ్ కూడా అయిపోయాయి. బట్ ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీని షూటింగ్ కంప్లీట్ చేయలేదు, ఇంకా దానికి డేట్స్ ఇవ్వాల్సి ఉందనేది తెలుస్తుంది. ప్రజెంట్ అయితే ఇంకొక 4 రోజులు డేట్లు కావాలని చెప్పి అయితే పవన్ కళ్యాణ్ గారి దగ్గర అడుగుతున్నారు. అండ్ ఆ 4 రోజుల డేట్ ఇచ్చేస్తే ఆ 4 రోజులు షూటింగ్ కంప్లీట్ చేసుకొని పవన్ కళ్యాణ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతే March 28కి రిలీజ్ చేస్తామని చెప్పి అయితే మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ చూస్తుంటే ఆ 4 రోజుల షూటింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారు డేట్లు ఇవ్వడం కూడా కష్టం అవుతుంది అని చెప్పి తెలుస్తుంది. అండ్ దీంతోపాటు ఆల్మోస్ట్ షూటింగ్ అయితే మొత్తంగా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ 4 days షూటింగ్కి హై లెవెల్ గ్రాఫిక్స్ వాడాలి. సో ఆ గ్రాఫిక్స్ వాడడం వల్ల 15 to 20 days వరకు వర్క్ అయితే పడుతుందని చెప్పి అయితే తెలుస్తుంది. సో మేకర్స్ అయితే ఆల్రెడీ March 28న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు గతంలో కూడా మనకి చాలాసార్లు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ ఎప్పుడైతే మనకి విడుదల తేదీ దగ్గరికి వస్తుందో మిగిలిన పార్ట్ని త్వరగా పూర్తి చేయాలని మేకర్స్తో పాటు అటు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు ఆల్రెడీ 5 years నుంచి ఏవైతే మనకి ఇంట్రెస్ట్లు పే చేసుకుంటూ వెళ్తున్నారో అంత భారీ లెవెల్లో, సో ఆయన అయితే మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కానీ డేట్స్ ఇస్తే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది ఫస్ట్ పార్ట్ది. అండ్ అలాగే దీంట్లో ఇంకొక మనకి విషయం కూడా ఉంది. ఏంటంటే ఫస్ట్ సాంగ్ ఆల్రెడీ మనకు రిలీజ్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని పాడారు. అండ్ మిలియన్ల కొద్ది వ్యూస్ అయితే వచ్చాయి. అండ్ దీంతోపాటు లక్షల్లో రీల్స్ కూడా చేస్తున్నారు. అండ్ ఇప్పుడు దీంట్లో సెకండ్ పార్ట్ని February 2nd weekలో రిలీజ్ చేయడానికి అయితే మూవీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. ఈ సాంగ్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ గారు డైరెక్ట్ చేశారు. అండ్ దాంతోపాటు యాంకర్ అనసూయ గారు అండ్ పూజిత పొన్నాడ గారు ఇద్దరు కలిసి కూడా పవన్ కళ్యాణ్ గారితో డ్యాన్స్ చేయనున్నట్లు తెలుస్తుంది. అండ్ చాలా కాలం తర్వాత ఇద్దరు హీరోయిన్లతో పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేయబడటంతో ఫ్యాన్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు హీరోయిన్లతో కలిపి డ్యాన్స్ చేస్తే ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయితే అయ్యింది. సో ఈ రకంగా చూసుకున్నా కూడా ఈ మూవీకి మంచి పాజిటివ్ బజ్ అది. సో మళ్ళీ ఇన్నోళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు హీరోయిన్లతో అయితే డ్యాన్స్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా రంగమ్మత్త గారు రంగస్థలంలో రామ్ చరణ్ గారితో చేసిన అనసూయ గారు స్టెప్స్ వేయడం అవన్నీ కూడా మనం చాలాసార్లు చూసాం చాలా మూవీస్లో. సో ఇది కూడా హాట్ టాపిక్ అయింది. అండ్ ఈ పాటకు సంబంధించిన అప్డేట్ ఆల్రెడీ అనసూయ గారు గతంలో ఇచ్చారు. ఒక టీవీ షోలో పవన్ కళ్యాణ్ గారితో ఐటమ్ సాంగ్ చేస్తున్నానని చెప్పడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అండ్ ఆ సాంగ్ ఏదైతే ఉందో దాన్నే ఇప్పుడు రిలీజ్ చేయడానికి అయితే చూస్తున్నట్లు తెలుస్తుంది. అండ్ దీంతోపాటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు అప్డేట్స్ కోసం. అండ్ దీంతోపాటు ఓజీకి సంబంధించిన షూటింగ్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓజీకి సంబంధించిన 60% షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించిన షూటింగ్ గురించి అయితే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏం డిసైడ్ చేయలేదు. ఫస్ట్ అయితే ఈ 2 movies అయితే కంప్లీట్ అవ్వబోతున్నాయి. అండ్ ఈ 2 movies కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఉస్తాద్ భగత్ సింగ్ గురించి డిసైడ్ చేయబోతున్నారు. అసలు మూవీ ఉంటుందా లేదా అనేది కూడా ఇంతవరకు కన్ఫర్మేషన్ లేదు. సో స్క్రిప్ట్ వర్క్స్ ఇంకా అవుతున్నాయి, అంటే మోడిఫికేషన్స్ అవన్నీ. సో దాన్ని బట్టి తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే హరిహర మనకి ఇంకొక 4 days షూటింగ్ కోసం కేటాయించాల్సి అయితే ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు ఆ 4 days ఎప్పుడు ఇస్తారన్న దాన్ని బట్టి మూవీ రిలీజ్ డేట్ అయితే ఆధారపడి ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారు కమెంట్ అయితే చేయండి.